పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఆగటం లేదు. ఇరాన్ అణు ప్లాంట్లపై 5 రోజుల పాటు దాడి చేయబోమని ట్రంప్ ప్రకటించారు. అయితే ఇరాన్ పైన తాము మాత్రం దాడిని కంటిన్యూ చేస్తూనే ఉంటామని ఇజ్రాయెల్ ప్రకటించింది. దీంతో వరుసగా 25వ రోజు కూడా పశ్చిమాసియాలో వార్ కంటిన్యూ అవుతూనే ఉంది. తాజాగా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య దాడులు కొనసాగాయి. ఇజ్రాయెల్ పై డ్రోన్లతో అటాక్ చేసింది ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్. డిమోనా, టెల్ అవీవ్, ఇలాట్, అమెరికా బేస్లపై ఇరాన్ డ్రోన్ల దండుతో విరుచుకుపడింది. అటు ఇరాన్ దాడిని ఇజ్రాయెల్ కూడా కన్ఫర్మ్ చేసింది. ఇరాన్ దాడిలో పలు భవనాలు ధ్వంసమయ్యాయి. ఇరాన్ దాడులకు ఇజ్రాయెల్ కూడా ప్రతీకార దాడులు చేసింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఇరాన్లోని 2 గ్యాస్ స్థావరాలపై దాడులు జరిగాయి. ఇస్ఫహాన్లోని గ్యాస్ వ్యవస్థ, కొరమ్ షెహర్లోని పవర్ ప్లాంట్ని క్షిపణులు, డ్రోన్లు తాకాయి. దాడులు ఎవరు చేశారన్న దానిపై క్లారిటీ రాలేదు. దీనిపై ఇజ్రాయెల్, అమెరికా నుంచి ఎలాంటి స్పందన లేదు. అయితే ఇది ఇజ్రాయెల్ పనేనని ఇరాన్ ఆరోపిస్తోంది. ఈ పరిణామాలతో పశ్చిమాసియాలో పరిస్థితులు ఉద్రిక్తంగానే కనిపిస్తున్నాయి.